తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వేదిక, సదస్సులు, వీవీఐపీలతో సీఎం చర్చల కోసం ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు ప్రత్యేకతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఆకట్టుకునే విధంగా కూడా వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. దాని ప్రకారం కూడా ఉన్నతాధికారులంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ మేరకు సిబ్బందితో పాటు ఇతర కింది స్థాయి అధికారులతో కూడా పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ రైజింగ్ గ్లోబల్కు ఏర్పాటు చేసే మొత్తం కార్యక్రమం ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. ప్రధానంగా శ్రీశైలం రహదారి అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి వెళ్లే దారి మధ్యలో ఎడమవైపు మళ్ళిన తర్వాత దాదాపు 10 కిలోమీటర్ల లోపలికి వచ్చాక పవర్ గ్రిడ్ పక్కన ఈ మొత్తం ఈ ఫ్యూచర్ సిటీలో దాదాపు 100 ఎకరాల స్థలంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ప్రధాన ద్వారం ఉంటుంది. ప్రధాన ద్వారం వీవీఐపీ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే వీవీఐపీలకు మిగతా వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ కాకుండా మిగతా వచ్చే వాళ్ళకి రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ మార్గం మీదుగా ఇక్కడే టన్నెల్ ఏర్పాటు చేశారు. టన్నెల్ అంటే ఎల్ఈడి టన్నెల్. మొత్తం ఈ ఇందులోకి ప్రవేశించగానే ఇటువైపు భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు వైపులా కూడా ఎల్ఈడి స్క్రీన్ల పైన ప్రభుత్వ కార్యక్రమాలు, అంతేకాకుండా మొత్తం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇప్పుడు వరకు ఉన్న పురోగతి, అభివృద్ధి, అంతేకాకుండా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కోసం ఏ విధంగా చేస్తున్నారు, 2047లో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా, అంతేకాకుండా 2034 సంవత్సరానికి $1 ట్రిలియన్ ఎకనామీ ఏ విధంగా చేరుకున్న దానికి లక్ష్యాలు ఏ విధంగా రూపొందించుకున్న దానికి సంబంధించి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లలో రెండు వైపులా కూడా దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. అక్కడి నుంచి బయటికి వచ్చాక ఇక్కడ కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్కి సంబంధించిన అంశాలు ప్రస్ఫుటించే విధంగా కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పైన మొత్తం కూడా అంత ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి లేదా ఇక్కడి నుంచి కూడా ఈ వేదిక వద్దకు చేరుకోవచ్చు. ఆ తెరపైన ప్రదర్శించే అన్ని వాటిని కూడా చూసి ఈ విధంగా ఇక్కడ వైపు నుంచి కానీ లోపలికి ప్రవేశించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇది ప్రధాన వేదిక. ఈ ప్రధాన వేదికలో ఇక్కడ మొత్తం సెషన్స్, దీనికి సంబంధించి సదస్సులో దానికి సంబంధించిన ప్రసంగాలు ఉంటాయి. ఈ ప్రసంగాల్లో ఇక్కడ మొత్తం అందరూ కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వీఐపీలు, మంత్రులు దానికి అందరూ కూర్చున్న తర్వాత వెనుక వైపు కుర్చీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉంటే దాదాపు 4-5 వేల మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువైపు ఏమో దాదాపు 2,000 మంది కూర్చునే అవకాశాలు ఏర్పాటు చేశారు. ఇటువైపు కూడా అంటే ఈ విధంగా మొత్తం ఈ స్క్రీన్ ఇక్కడ కూర్చొని ప్రధాన వేదిక నుంచి ఇదంతా కూడా కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన వేదిక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించిన స్టాల్స్లో ఆయా శాఖలు చేపడుతున్న పురోగతి, టూరిజం కానీ లేదంటే స్పోర్ట్స్, ఈ విధంగా ఇండస్ట్రియల్, మొత్తం ఈ మిగతా అంశాలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పురోగతిలో కానీ ఆర్థిక రంగంలో కానీ తోడ్పాటును అందించే ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ తమ స్టాల్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ అండ్ ఫోటో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంఆర్డీసీ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ స్టాళ్ళన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ స్టాళ్లలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది. ఐటీ, ఇండస్ట్రీ, ఇక్కడ ఈ హాల్లో 11, 12, 13, 14 స్టాళ్లలో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇక్కడ 15, 16, 17, 18 స్టాళ్లలో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినవి. ఇక్కడ యూనివర్సిటీ, ఈ విధంగా మొత్తం వివిధ విభాగాలకు సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసి ఇక్కడ స్టాల్కి సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ 27లో అంటే ఈ ప్రధాన వేదికకు వెనకాలే సీఎం లాంజ్ కూడా, అంటే వీవీఐపీలు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు సెషన్ అయిపోయాక సీఎం వాళ్ళతో చర్చిస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇక్కడ ఆహ్వానితులుగా ఉన్నారు. క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళే కాకుండా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. కాబట్టి వాళ్ళతో సీఎం చర్చించడానికి అనువుగా ఇక్కడ కూడా ఈ 27 నెంబర్ ఉన్న హాల్ వద్ద సీఎం లాంజ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఇక్కడ కూడా ఈ రెండు నెంబర్ 6, నెంబర్ 7 ఉన్న చోట కూడా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వీఐపీల డైనింగ్ హాలు, ఇక్కడ నెంబర్ 8 అంటే ఈ వేదికకు
ప్రధాన వేదికకు ఎడమ వైపు మొత్తం 3 డైనింగ్ హాల్ ఉన్నాయి. 2 చోట్లనేమో 6-7 డైనింగ్ చోట్లనేమో విఐపీలు ఉంటారు. ఈ వివిఐపీలు 8వ డైనింగ్ హాల్ ఇక్కడ కూడా కూర్చుంటారు. ఇక్కడ మిగతావి మొత్తం కూడా బ్రేక్అవుట్ సెషన్కి సంబంధించినవి కూడా ఈ 31వ నెంబర్ కానీ, ఇక్కడ 4వ నెంబర్ కానీ, ఇక్కడ 3వ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ప్రధాన వేదికకు కుడివైపున ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నది అంటే ప్రధాన వేదికకు వెనక వైపు ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఇదంతా కూడా మొత్తం 17వ నెంబర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇదంతా కూడా మొత్తం గాలా డిన్నర్కు మొదటి రోజు గాలా డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్కి సంబంధించి 9వ తేదీ అంటే 8వ తేదీమో గాలా డిన్నర్ చేస్తారు. 9వ తేదీమో ఇక్కడ సాయంత్రం సమయంలో మొత్తం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఈ ఏరియా చూడొచ్చు మనం, ఈ విశాలమైన ఏరియా, ఇది డ్రోన్ ఏరియా. అంటే దాదాపు 3000 డ్రోన్లతో ప్రపంచంలోనే ఎక్కడా చేయని విధంగా కూడా 3000 డ్రోన్లతో ఎగురవేసి దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం ఇది. అయితే మిగతా ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా కూడా పార్కింగ్ ఫర్ అంబులెన్స్ కానీ, ఫైర్కి సంబంధించిన ఇంజిన్స్ కానీ ఇక్కడ ఉంటాయి. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే దానికి సన్నద్ధంగా ఉండేలా కూడా ఇక్కడ అంబులెన్స్లు అవన్నీ కూడా ఉంటాయి. అగ్నిమాపక శాఖకు సంబంధించిన అగ్నిమాపక యంత్రాలు కూడా ఇక్కడే ఉంటాయి. తర్వాత ఈ సైట్ ఆఫీసులు అంటే రెగ్యులర్గా ఇప్పుడు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం ఈ సైట్ ఆఫీస్ ఇక్కడ కూర్చొని దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వర్క్ ఏరియా, ఇది స్టోరు. ఇక్కడ చూడొచ్చు దాదాపు అంటే మనకి ఒకవేళ ఎలక్ట్రిసిటీ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఉన్నారు. దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా అభ్యంతర అంటే ఒకవేళ ఎలక్ట్రిసిటీ పవర్ సంబంధించిన సమస్య తలెత్తితే కనుక డీజిల్ జనరేటర్ కూడా, భారీ డీజిల్ జనరేటర్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో డీజిల్ జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ డ్రోన్ ఏరియా పక్కన ఇక్కడ కూడా ఒక డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటర్ సప్లైకి సంబంధించిన పంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ దాదాపు 5000 మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా మిగతా వేరే రకంగా వేరే ప్రజలు వచ్చినప్పుడు మొత్తం దాదాపు 10,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇవి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం అంచనా వేస్తుంది కాబట్టి ఆ మేరకు ఇక్కడ నెట్వర్క్ టవర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వీలాన్ టవర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సిగ్నల్ ఒకసారి ఇబ్బంది తలెత్తాయి, మొబైల్ కనెక్షన్స్ మొత్తం కాల్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేసి, నెట్వర్క్ టవర్స్ ఏర్పాటు చేసి భారీగా సిగ్నల్స్ వచ్చే విధంగా కూడా అంటే వీలాన్ టవర్స్ కూడా ఏర్పాటు చేసి సిగ్నల్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం చూడొచ్చు ఇక్కడ ఈ ప్రకారమే దాదాపు ఇప్పుడు ఇక్కడ మొత్తం సుమారు 100 ఎకరాల్లో కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా ఇక్కడ ఈ విధంగా కూడా ఏర్పాటు చేశారు. వివిఐపీల పార్కింగ్, వివిఐపీల వాహనాలు మాత్రమే ఇక్కడికి వస్తాయి. సాధారణ అంటే ఇతర వాహనాలు కానీ ఇవన్నీ కూడా బయటనే ఉంచుతారు. ఇక్కడ చూడొచ్చు ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్. ప్రధానంగా ఈ కార్యక్రమాల్లో బందోబస్తు అత్యంత కీలకమైన ప్రక్రియ. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండి ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రతిరోజు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లంతా పర్యవేక్షిస్తున్నారు. 8-9 తేదీల్లో ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ నుంచి కూడా ఇతర పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండనున్నారు. ఇక్కడ పోలీసు హెడ్ క్వార్టర్స్లో కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా బంజారాహిల్స్లో ఉన్న ICCC కూడా ఇక్కడున్న సీసీ కెమెరాలన్నీ కూడా అనుసంధానం చేశారు. ఇక్కడ ప్రతి చోట కూడా మొత్తం ఇది అంతా కూడా అనుమానమున్న నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో పాటు సీఎంతో పాటు మంత్రిమండలి మొత్తం కూడా ఇక్కడికే వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఉంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మొత్తం పర్యవేక్షిస్తారు. గవర్నమెంట్ ఆఫీసు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం ఈ ప్రాంతంలో అంతా కూడా దాదాపు 100 ఎకరాల స్థలంలో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తిరిగి ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంటుంది. వివిఐపి ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ అత్యవసర సమయాల్లో ఏదన్నా బయటికి వెళ్లాల్సి వస్తే దానికి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు వివిఐపీలకు సంబంధించిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ కారిడార్. అంటే ఇక్కడ నుంచి ఎమర్జెన్సీగా ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళొచ్చు. ఇక్కడ కింద వైపు కూడా ఇటువైపు కూడా ప్రధాన వేదికకు కుడివైపున, కింద ఇటువైపు ఎడమ వైపున ఈ విధంగా బయటికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మ్యాప్ దాదాపు ఇతర ఉన్నతాధికారులంతా కూడా మొత్తం పర్యవేక్షించి ఈ విధంగా మ్యాప్ ఏర్పాటు చేశారు. దీని ప్రకారమే అన్ని వేదికలన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి. 8వ తేదీ నుంచి మాది మొత్తం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఇనాగ్రల్ సెషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇనాగ్రల్ ఎక్స్పో. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ప్రధాన వేదిక దారి నుంచి లోపలికి వచ్చాక, టన్నెల్ నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ ప్రవేశించి
పర్యవేక్షించి ఇక్కడ ఇనాగ్రల్ హాల్ ఇక్కడే ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రల్ చేసే వేదిక ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మొత్తం ప్రధాన వేదిక, ఇక్కడ స్టాళ్ళు, ఇది డైనింగ్ హాల్, విబిఐపి ఈ విధంగా మొత్తం సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా కూడా పనులు కొనసాగుతున్నాయి. 7వ తేదీ వరకు పూర్తిగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ ఉండి పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.